విజయవాడ వచ్చాను అని అయితే ముందు షాట్లో చెప్పాను కదా. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే కింద ట్యాగ్ చేస్తాను చూడండి. విజయవాడ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి నేను వచ్చాను. సో వచ్చి రాగానే మనమైతే ఆగుతామా, సో ఎంతో కొంత ఎక్స్ప్లోర్ చేద్దాం పదా అని చెప్పి నేను, మా అక్క, అజయ్ అండ్ భక్తు అయితే మేము స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ అయితే ఉండవల్లి కేవ్స్కి వచ్చాము. ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియాకి అయితే 25 రూపీస్ అండ్ ఫారినర్స్ అయితే 300 రూపీస్ అంట. క్రేజీ కదా అసలు. సో మేమైతే ఫస్ట్ ఉండవల్లి కేవ్స్ వచ్చాం. ఇది ఒక జస్ట్ విజయవాడ నుంచి అయితే మాకు ఒక 15 to 20 మినిట్స్ డ్రైవ్ పట్టింది అంతే. అండ్ విజయవాడలో చాలా వేడి అంటారు, బట్ ఏంటో నాకు ఈ ప్లేస్కి రాగానే చాలా మంచి గాలి వచ్చింది. సో ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి గాలి అయితే అసలు నేను చెప్పక్కర్లేదు, మంచి బ్రీజ్ అంటారు కదా, అలా మంచి గాలి అయితే వచ్చింది. సో ఉండవల్లి కేవ్స్ అయితే మీరు ఒక జస్ట్ 30 మినిట్స్ అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసేయచ్చు. 2 ఫ్లోర్స్లా కూడా ఉంటుంది. అండ్ లోపల అయితే మాకు పెద్ద వినాయకుడు విగ్రహం కూడా కనిపించింది. సో మొత్తం అయితే స్టోన్ ఆర్టే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా పైకి వెళ్తే ఈ మెట్లు చూస్తే నాకైతే సేమ్ చార్మినార్ మెట్లే గుర్తొచ్చాయి. చిన్నప్పుడు నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు ఇలానే పెద్ద పెద్ద మెట్లు ఎక్కి వెళ్ళేదాన్ని. అప్పట్లో అన్నీ ఇలానే పెద్ద పెద్ద మెట్లు ఉండేవి కదా. అండ్ పైనుంచి అయితే వ్యూ ఇంకా చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుంది. అండ్ ఈ పైకి వచ్చేసాం అండ్ ఫొటోస్ అవి కూడా మంచిగా మీరు తీసుకోవచ్చు. అండ్ అలానే సెకండ్ ఫ్లోర్లో పైకి వెళ్తే మాకు పెద్ద విష్ణుమూర్తి విగ్రహం అయితే కనిపించింది. అండ్ అసలు చూసి నేను చాలా షాక్ అయిపోయాను. ఇంత పెద్ద విగ్రహం చూడడం అయితే నేను ఫస్ట్ టైము. చాలా చాలా బాగుంది, మంచి ప్లేస్ అన్నమాట. చాలామంది విజిట్ చేస్తున్నారు. మీరు ఇఫ్ ఇన్ కేస్ విజిట్ చేస్తే నాకు చెప్పండి. అయిపోగానే చల్ల సోడా తాగేసాం అంతే.